హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. ఇవాళ ఏంటంటే మా శ్రీవారు చికెన్ కర్రీ చేస్తున్నారనమాట డిఫరెంట్గా. ఇంకా ఎప్పుడు అంటే నేను చెప్తున్నా కదా, ఒక 4-5 వెరైటీస్ చేస్తా చికెన్లో. ఈసారి నేను గసగసాలు వేసి చేస్తాను అనేసి అంటున్నారనమాట. సో ఇదైతే కుంభమేళ వెళ్తున్నారు మా వారు. ఒక కుంభమేళాకి వెళ్ళే ముందు రోజు అనమాట. చాలా వర్క్ ఉండే, సో అందుకనేసి నేను చికెన్ కర్రీ నేను చేస్తాను, నువ్వు వేరే వర్క్ ఉంటే చూసుకో అనేసి అన్నారనమాట. తను పల్లి ఆయిల్ వేసేసి ఒక 3-4 స్పూన్స్ పల్లి ఆయిల్ వేసి ఫస్ట్ చికెన్ వేసి మంచిగా ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై అంటే లైట్గా ఉడకనట్టు అట్లా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక గిన్నెలో తీసి అయితే పక్కకు పెట్టుకొని మళ్ళీ అదే బౌల్లో మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేయాలన్నమాట. నేనైతే ఇట్లా ఏపి సపరేట్గా అయితే తీయను ఎప్పుడు. మా వారేమో ఇంకా నేను చేస్తా కదా, నీకెందుకు మొత్తం తిన్నాక చెప్పు టేస్ట్ అనేసి అంటున్నారనమాట. 2 ఆనియన్స్ సన్నగా చాప్ చేసి వేసి ఇచ్చాను, అన్నీ కట్ చేసి ఇస్తాను. అప్పుడప్పుడు తను చేస్తారనమాట, అంటే ఇంకా ఫ్రీ ఉన్నాను అనుకున్నప్పుడు. అయితే ఇంకా చెప్పే కదా, అక్కడక్కడ చూపిస్తున్నా అనమాట తన్ని. మళ్ళీ తను చేశాడు అని చెప్తున్నా కదా వంట, ఒక్క చాట్ అయితే ఫుల్గా చూపించాను. ఇంకా ఆనియన్స్ పల్లి నూనెలో అయితే మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయినాక ఒక 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. అసలు చాలా కరెక్ట్గా చేస్తారనమాట. ఇన్ని నిమిషాలే వేగాలి, ఇట్లానే వేయాలి, పసుపు ఇంతే వేయాలి, ఒక చోటే వేస్తాను అనమాట. నేను ఒక చోటే వేసి కలుపుతా, అట్లా వేయొద్దు, ఇట్లా మొత్తం వేయాలి అనేసి చెప్తాడనమాట. ప్రొఫెషనల్గా చేస్తారు కదా, అట్లా చెప్తాడు కొన్ని అయితే. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై అయిపోయినాక మనం ముందు వేయించి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, అది వేసి మళ్ళీ ఒక 7 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేయాలన్నమాట. అప్పుడప్పుడైతే నాకు చెప్పకుండానే వేస్తున్నారు. ఇంకా నేను అటు పోతా వర్క్ చేసుకుంటూ వచ్చి చెప్పు నాకు అంటే, అయ్యో నాకు వీడియో తీస్తామని గుర్తుండట్లేదు, నేను వేసేస్తున్నా అనేసి అంటున్నారనమాట. ఇంకా మంచిగా 7 మినిట్స్ అయితే కుక్ అవ్వాలి. దీనికి మెయిన్ ఏంటంటే గసగసాల పేస్ట్ అనమాట. అదొకటి, మసాలా కూడా మనం అప్పటికప్పుడు వేయించుకోవాలి. గసగసాలు చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా, అది తీసుకొని ఒక్క 1 మినిట్ చాలన్నమాట. లైట్గా వేయించేసి కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి మిక్సీలో. మెయిన్ ఈ గసగసాల పేస్ట్ తోటే టేస్ట్ చికెన్ది మారిపోతుంది అనమాట. నేనైతే సంబార్ పొడి వేస్తాను కదా నాన్ వెజ్లో, మా వారైతే పసుపు వేసి చేస్తాను, నేను సంబార్ పొడి వద్దనేసి అంటున్నారనమాట. చూడండి ఇట్లా అంతా కలిసేలాగా వేస్తారు, నేనైతే ఓన్లీ మధ్యలోనే వేసి తిప్పుతానమాట. ఇంకా పసుపు కూడా వేసి ఇట్లా మంచిగా అదంతా చికెన్కి పట్టేలాగా వేయించుతున్నాను. ఇది వచ్చేసి 5 మెంబర్స్కి 1 kg అనమాట. నేను దానికి కాంబినేషన్ వచ్చేసి చపాతీలు కూడా చేశాను. ఆ రోజు నాకు ఎందుకు వర్క్ ఉందంటే, మా వారు కుంభమేళా వెళ్తున్నారు కదా, సో కొంచెం అన్నీ చేస్తున్నాను, ప్లస్ ఆ రోజు బయటికి వెళ్ళేది కూడా ఉందన్నమాట. ఈ రకంగా వేగితే సరిపోతుంది. ఇంకా గసగసాలు అయితే పేస్ట్ చేసుకోవడమే. ఇంకా పసుపు వేసుకొని మంచిగా ఫ్రై అయిపోయినాక కారం అయితే ఒక 4 స్పూన్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. కారం అంటే మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. మేమైతే కొంచెం స్పైసీగానే తింటాం, తెలుసు కదా మీకు, అంటే నా వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమైంది. కొంచెం రోటి పచ్చళ్ళు, కారం ఇవన్నీ కొంచెం మేము ఎక్కువే తింటామన్నమాట. సో కారం కూడా ఎప్పుడైనా కారం వేసిన వెంటనే వాటర్ పోయొద్దు అనమాట. మంచిగా ఆ కారం వాసన అనేది పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్లోనే మనకి వంట అనేది, టేస్ట్ అనేది డిఫరెంట్ మారుతుంది. కొందరు అన్నీ వేస్తారు, వెంటనే వేస్తారు. ఒకదానికొకటి ఫ్లేవర్ పట్టాలి అంటే ఇట్లా అన్నీ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే కారం వేయకముందు కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసాము, సో అది క్లిప్పింగ్ మిస్ అయింది. కారం వేయకముందు కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకోండి, మళ్ళీ తర్వాత లాస్ట్లో కూడా వేస్తాము. అది మొత్తం చూస్తేనే అర్థమవుతుంది. ఏంటంటే ఎక్కువ వాటర్ పోయకుండా, ఇది చిక్కగా చేస్తున్నాము కర్రీ కాబట్టి కొంచెం వాటర్, అంటే మనకి పీసెస్ మునిగేంత వరకు అయితే వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. దీనికి ఏంటంటే గరం మసాలా కూడా మనం అప్పటికప్పుడే పట్టుకోవాలి. నేనైతే ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ పోస్తా, తను ఏంటంటే చిక్కగా చేస్తున్నాడు కాబట్టి మా వారు ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోస్తే సరిపోతుంది. ఇప్పుడైతే గరం మసాలా అనమాట. దీనికి గరం మసాలా, గసగసాల పేస్ట్ అని చెప్పా కదా, చెక్క, లవంగం, ఇలాచి, కొంచెం సాజీరా, కొంచెం అనాస పువ్వు, కొంచెం ధనియాలు, అంటే 1 స్పూన్ ధనియాలు, 2 కొబ్బరి ముక్కలు అనమాట. యాక్చువల్గా ధనియాల పొడి పట్టే ఉంది, కొబ్బరి పొడి కూడా పట్టే ఉంది, కానీ అలా వద్దు, అప్పటికప్పుడే వేద్దాము అనేసి
వేయించి వేస్తున్నాను అనమాట. ఒక అనాస పువ్వు కూడా వేసేసి లైట్గా ఫ్రై చేసి మిక్సీ చేసి పౌడర్ పెట్టుకోవాలి. ఈ లోపు అయితే చికెన్ కొంచెం ఉడుకుతుందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంక ఇదైతే లైట్గా ఫ్రై అయిపోయినాకైతే మనం ఇదిగో గసగసాల పేస్టు ఇది 2 ఈ పౌడర్ కూడా చేసి పక్కకు పెట్టుకుంటే ఇంకా మనం కర్రీలో యాడ్ చేస్తే సరిపోతుందన్నమాట. అసలు ఎంత బాగుందో, నాకైతే నచ్చింది. మా పిల్లలకైతే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనేసి అన్నారనమాట. నాకైతే బాగా నచ్చింది. వీడియో కోసం చెప్పట్లేదు, నాకైతే జెన్యున్గానే చెప్తాయి ఏదైనా. ఇంకా ఇప్పుడైతే గసగసాల పేస్ట్ కూడా యాడ్ చేసామన్నమాట. యాడ్ చేసి ఒక్కసారి అయితే ఇట్లా కలపాలి. గసగసాల పేస్ట్ వేసినాకైతే ఒక్కసారి ఇలా కలపాలి. ఇది గరం మసాలా పౌడర్ అనమాట. మరీ మెత్తగా కాకుండా కొంచెం రఫ్గా అయితే మిక్సీ చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ అల్లం వెల్లుల్లి కూడా కొంచెం వేసాము, 1/2 స్పూను. కారం వేసే ముందు మళ్ళీ ఇప్పుడు ఒక 1/2 స్పూన్ యాడ్ చేయాలన్నమాట. అల్లం వెల్లుల్లి వేసి కలిపినాక అయితే ఈయన వేసేస్తున్నాడు, నేను వీడియో షూట్ చేస్తున్నా అన్నది ఒక్కోసారి మర్చిపోతున్నాడు అనమాట. అందుకనేసి ఫాస్ట్గా వేసేస్తున్నాడు. గరం మసాలా అయితే పట్టిందంతా వేయొద్దు, చూసుకొని, అంటే 2 స్పూన్స్ వచ్చింది మేము పట్టింది, 1 స్పూనే యాడ్ చేసాము. ఇదైతే చాలా చిక్కగా వచ్చిందనమాట కూర. చూడండి, ఇంకా మొత్తం కుక్ అయినాకైతే ఇంతే అనమాట. ఇంకే పౌడర్స్ యాడ్ చేయొద్దు దీనిలో. లాస్ట్గా అయితే కొత్తిమీర వేస్తే సరిపోతుంది. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. ఇది వేడి మీద ఉంది, చల్లారిపోతే ఇంకా బాగా దగ్గరికి అయ్యి ఇట్లా పీసెస్కి పట్టుకుంది అనమాట. అంతే, ఇంకా 2 మినిట్స్ ఉంచాలి గరం మసాలా వేసినాక. మూత పెట్టేసి చాలా అంటే చాలా బాగుంది. చూడండి, మీకు కూర చూస్తేనే అర్థమవుతుంది. ఇది మెయిన్గా అయితే చపాతీకి అయితే బాగా అనిపించింది నాకు. కొంచెం ఉంటే నెక్స్ట్ డే రైస్లో కూడా ట్రై చేసా. రైస్లోకి అయితే అంత బాగా అనిపించలేదు, చపాతీకి అయితే బాగుంది. మీరు ట్రై చేయండి ఇలానే. కొత్తిమీర వేసినాకైతే 2 మినిట్స్ తర్వాత అయితే ఇట్లా కలిపి ఇంకా మేము చపాతీ చేసుకొని తిన్నామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇదే ప్రాసెస్లో అయితే ట్రై చేసి ఎలా వచ్చింది అనేసి కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇట్లా అప్పుడప్పుడు హస్బెండ్స్ హెల్ప్ చేస్తూ ఉంటే వైఫ్లకి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఇంకా తర్వాత ఏంటంటే నేను మేగడ తీసాను అనమాట. 15 days మేగడ ఇది. సో నెయ్యి చేద్దాము అనేసి, ఎప్పుడు నెయ్యి కాచడమే చూపించాను, ప్రాసెస్ చూపించలేదు కదా. యాక్చువల్గా మేగడంతా మిక్సీ గిన్నెలో వేసి జస్ట్ ఒక 2 తిప్పులు మిక్సీ తిప్పాను అనమాట. నేను కవ్వంతో కూడా చేస్తాను ఎప్పుడు. ఈసారి అయితే మిక్సీలో ఎట్లా చేస్తాను చూపిద్దాంలే అనేసి. నెయ్యి అయితే నేను చాలా పర్ఫెక్ట్ చేస్తాను, ఇంట్లోనే చేస్తాను, బయట అస్సలు కొనను అనమాట. ఇంకేదన్నా పూజలు వ్రతాలు ఉన్నప్పుడైతే చాలా పడుతుంది, 1.5 kg వరకు. అలాంటప్పుడైతే బయట తెస్తాను. ఇట్లయితే కొంచెం ట్యాప్లో కూల్ వాటరే ఉంటాయి కదా, ఒక 2-3 సార్లు పెద్ద బౌల్లో వేసి కడగాలన్నమాట. కడిగితే మనకు ఆ కింద మొన్న మజ్జిగ కూడా కొంచెం స్మెల్ ఉంటాయి అన్నమాట. ఒక 2-3 టైమ్స్ కడిగితే అవన్నీ వెళ్ళిపోయి మంచిగా ఉంటుంది నెయ్యి. కొందరింట్లో నెయ్యి ఏదో స్మెల్ వస్తుంది. మనం మెయిన్ వెన్నపూస కడుక్కునే విధానంలోనే ఉంటుంది అనమాట. నేనైతే 3-4 టైమ్స్ మంచిగా కడిగేసి ఆ వాటర్ని ఉంచేసాను అనమాట. వంచేసి ఇంకా అది గిన్నెలోకి తీసుకోవడమే. ఎక్కువైతే నేను సిల్వర్ గిన్నెలోనే చేస్తాను నెయ్యి అలాంటివి, కొంచెం అడిగంటినా ప్రాబ్లం ఉండదు కదా అనేసి. నేనైతే మెంతులు యాడ్ చేస్తాను నెయ్యి వేడి చేసుకునేటప్పుడు. ఆల్రెడీ 2-3 టైమ్స్ చూపించాను నా వీడియోస్లో. ఒక 1/2 స్పూన్ మెంతులు వేస్తాను. కొందరు తమలపాకు అవన్నీ వేస్తారు, కానీ ఆ ఫ్లేవర్ అంతా నెయ్యికి బట్టి మనం స్వీట్స్లో వేస్తున్నా, అన్నంలో వేస్తున్నా అదొక తమలపాకు ఫ్లేవర్ వస్తుంది అనమాట. మెంతులు అయితే మనకు ఆ ఫ్లేవర్ రాదు, స్వీట్కైనా అన్నానికైనా అసలు నీట్గా ఉంటుంది అనమాట. ఇంకా మెంతులు వేసి మంచిగా పొంగొస్తూ ఉంటుంది. స్టార్టింగ్ అయితే కలుపుకుంటూ ఉండాలి. తర్వాత అయితే ఇంకొక మనకు అర్థమైపోయింది, నెయ్యి మంచిగా అయినాక మనకి వాసన అనేది వస్తుంది. లైట్ రెడ్ కలర్ వచ్చినప్పుడు మనకి నెయ్యి అయిపోయినట్టు అనమాట. ఇంకా తర్వాత అయితే స్టవ్ బంద్ చేసి కొంచెం కూల్ అయిపోయినాక మనం స్టీల్ బాక్స్లో కానీ, టిఫినీలో కానీ, గాజు బాటిల్లో కానీ స్టోర్ చేసుకోవడమే. ఈ నెయ్యి చేసినాక మార్నింగ్ కిచెన్ చూడండి నాది ఎట్లుందంటే అంగడంగడు ఉందన్నమాట. చికెన్ కర్రీ చేసిందేమో ఈవినింగ్, ఇదేమో మార్నింగ్ అనమాట. మార్నింగ్ ఇలా ఉంది కిచెన్, మళ్ళీ నైట్ కూడా ఇంతే ఉంటుంది. మళ్ళీ 11 తర్వాత అయితే చాలా నీట్గా ఉంటుంది కిచెన్. 11 to 4 నీట్గా ఉంటుంది. ఇంకా తర్వాత అయితే యథా రాజా తదా ప్రదా అన్నట్టు ఉంటుంది. ఇంకా నెయ్యి అయితే మొత్తం ఇలా కాగి చల్లారినాకైతే నేను ఈ టిఫిన్లోకి అయితే తీస్తున్నాను. ఇది 17 days నెయ్యి అనమాట. ఇంకా జస్ట్ స్వీట్స్లోకి, ఇంట్లోకి, కారపొడిలోకి అయితే మాకు సరిపోతుంది. మేము ఎక్కువేం తినము, మ్యాక్సిమం స్వీట్లోకే వాడతా కాబట్టి సరిపోతుంది.
ఇంకా తర్వాత అయితే ఆ రోజు చాక్లెట్ డే అనుకుంటా. ఇంకా ఆ రోజు నైటు పిల్లలు నేను ఐస్ క్రీమ్ తినాలి అంటే క్రీమ్ స్టోన్ అంటే చాలా ఇష్టము. ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. మాకు దగ్గరలో అయితే కొత్తపేటలో క్రీమ్ స్టోన్ ఉందన్నమాట. సో ఇంకా తింటాము అంటే మా వారు 7:30కి వచ్చి సరే వెళ్దాం పాండి అని అనేసి అంటే ఇంకా పిల్లలు నేను ఇంకా ఫ్యామిలీ అందరం వెళ్ళామన్నమాట క్రీమ్ స్టోన్కి. అసలు ఎప్పుడు పోయినా ఇక్కడ ఎంత రష్ ఉంటుందంటే అంత రష్ ఉంటుంది. ఎప్పుడైతే కిందనే తింటాము. ఇంక ఈసారి అయితే కొంచెం ఎర్లీగా వెళ్ళాం కదా అనేసి ఇంకా పైన సీటింగ్ ఉంది, కూర్చొని తింటున్నాం అనమాట. ఇక నెక్స్ట్ డే వచ్చేసి ఏంటంటే మా వారు కుంభమేళా వెళ్తున్నారు. సో ఇంకా నైట్ కొంచెం ఇంకా 7:30కి వచ్చేసి 9 వరకు వెళ్ళామన్నమాట. మళ్ళీ ఇంకా తను నెక్స్ట్ డేనే జర్నీ ఉంది కదా అనేసి తనకైతే అసలు ఐస్ క్రీమ్స్ స్వీట్స్ ఇవేం పెద్దగా తినడం అనమాట. నేనైతే ఐస్ క్రీమ్స్ స్వీట్స్ అవన్నీ కొంచెం బాగానే తింటాను. ఇంకేదో తిన్నామంటే తిన్నామన్నట్టు టేస్ట్ చేస్తారనమాట. కొంచెం ఇష్టంగా ఏమన్నా తింటున్నారంటే కొంచెం నాన్ వెజ్ తింటారు. అది కూడా చాలా లిమిటెడ్గా అన్నీ చూసుకొని తింటారనమాట. ఇంకా నాది నలుగురిది ఇట్లా ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. నేను ఎప్పుడు నట్స్ ఓవర్లోడే తీసుకుంటా. వేరేది ట్రై చేయొచ్చు కదా, ఎప్పుడు అదే అనేసి అంటారు మా పిల్లలు. అయినా కానీ నాకు ఎందుకో ఒకటి ఏదైనా నచ్చితే ఇంకా వేరే చేంజ్ చేసుకోను అనమాట. ఇంకా అదే తింటాను. ఇంకంతే. నాకు కిరాణా కూడా అంతే. ఒక చోట తేవడం అలవాటు అయిందంటే అక్కడే తెస్తాను. ఇప్పుడు ఎక్కడన్నా ఏదైనా ఫుడ్ తినడం అలవాటైతే అక్కడికే వెళ్తాను, అవే తింటాను. ఇంకా కొత్త ఎలా ఉంటుందా అనేసి అయితే అస్సలు అనుకోను. డ్రెస్సుల్లో అట్లా సెలెక్షన్ చేసుకుంటా కానీ ఫుడ్లో అయితే ఎప్పుడు ఏది తింటానో అదే తింటాను. డ్రెస్సెస్లో అయితే కొంచెం వెరైటీగా అన్నీ ట్రై చేయాలి అని అట్లా ఉంటుంది. ఇదైతే పిల్లలవి అనమాట. నేనైతే నట్స్ ఓవర్లోడ్ తీసుకున్నా. మా వారైతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ది, ఇది మా వారిది అనమాట. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నారు. అది కూడా ఒక 3-4 స్పూన్స్ తింటే అది కూడా నేనే తిన్నాను అనమాట. ఇంకా ఇట్లా అయితే తినేసి ఇంకా 9:30కి అట్లా రిటర్న్ అయ్యాము. ఆల్రెడీ ఈ రీల్ నేను ఇన్స్టాలో కూడా పెట్టాను, పోస్ట్ చేశాను అదే రోజు. ఇంకా వీడియో అయితే ఇప్పుడైతే పెడుతున్నాను అనమాట. ఇంకా వెళ్దామనేసి కిందకి దిగేసి వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ 9:30 అయినట్టుంది. ఇంకా బ్యాగ్ ప్యాక్ చేయాలి. మా వారు నెక్స్ట్ డే వెళ్తారు కాబట్టి ఇంకా లేట్ చేయాలనేసి అనుకోవట్లేదు. ఇదేమో కింద అనమాట. ఇక్కడ ఆర్డర్ తీసుకుంటారు. పైన కూర్చున్నా కానీ వాళ్ళే వచ్చి ఆర్డర్ తీసుకుంటారు. లేదంటే మనం ఇక్కడ ఆర్డర్ చెప్పి బయట కూడా కూర్చొని తినొచ్చు, అంటే నుంచొని తినొచ్చు. ఇట్లా మ్యాక్సిమం అయితే మేము ఎప్పుడు ఇక్కడే తింటాము. ఇంకా వెళ్తూ అట్లా ఒక పిక్ అయితే అట్లా దిగాము. ఇంక ఇది కార్ ఎక్కే ముందన్నమాట. ఇంక ఇట్లా రోడ్డు దాటాలి. అటు సైడ్ లెఫ్ట్ సైడ్కి ఉంటుంది క్రీమ్ స్టోను. కార్ పార్కింగ్ ఏమి ఇటు ఉంటుంది. ఇంక ఇంటికి వచ్చినాకైతే వచ్చేటప్పుడే ఇంకా రత్నదీప్లో అయితే నచ్చిన చాక్లెట్స్ తీసుకున్నాం అనమాట. తీసుకొని ఇంక ఇంటికి వచ్చినాకైతే పిల్లలకి నాకు మా వారి చాక్లెట్లు ఇచ్చేసాడు అనమాట. ఇంకా ఆ రోజు చాక్లెట్ డే ఉంది అనేసి. నాకు ఎక్కువైతే కిట్ క్యాట్ నచ్చుతుంది. ఆ రోజు అయితే డైరీ మిల్క్ తీసుకున్నాను. ఇవాళ వీడియో ఇది అనమాట. నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.